ఈ వీడియో అయితే ఎలిమినేషన్ గురించి ఉంటుంది. మీరు వెయిట్ చేస్తున్న వీడియో ఈరోజు అందరూ కామెంట్లు అయితే చెప్తున్నారు. ఈ వీడియో అయితే ఉండబోతుంది. అండ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసే ప్రయత్నించండి. మీరు లైక్ చేయడం వలన కొంతమంది మీలాంటి క్రియేటర్స్కి వెళ్ళి మా నుంచి కొంత గొప్ప నేర్చుకుంటారు అనమాట. సో మర్చిపోకుండా లైక్ కొట్టండి ఫ్రెండ్స్, లైక్ కొట్టే ప్రయత్నించండి. సో చెప్పును చాలా అంటే చాలా షార్ట్ వీడియో ఉంటుంది. నాకు తెలిసి ఒక 5 నిమిషాల లోపల ఉండొచ్చు వీడియో. ఏంటంటే నెక్స్ట్ వీక్ అయితే ఫుల్ శ్రీజ రీఎంట్రీ ఉండబోతుంది. ఇప్పుడు టాక్ ఏంటంటే పబ్లిక్ టాక్ ఏంటంటే బర్నీ గారి రీఎంట్రీ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అంట. అదేందో మనకు తెలీదు. పోతే వెళ్తే హౌస్లోకి ఏమంటారు దివ్య నిఖిత గారు తనుజ గారి దగ్గర ఎట్లుంటారు అనేది చాలా టాక్ అయితే వస్తుంది పబ్లిక్లో. సో చూద్దాం. చూసి అంత ఏమన్నా ఇంకా కొంచెం ఇన్ఫర్మేషన్ చెప్తే రేపైతే వీడియో అయితే తీసి అప్లోడ్ చేసేకైతే ప్రయత్నిస్తాను. మీరు లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. లైక్ కొట్టు లైక్. సరే నెక్స్ట్ ఫస్ట్ వచ్చేసరికి ఇక్కడ తనుజ గారు అయితే సేవ్ తెలిసిందే. ఫస్ట్ వీక్ నుంచి తనుజ గారు అయితే సేవ్ అనమాట. నెక్స్ట్ కళ్యాణ్ సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. కళ్యాణ్ కూడా సేవ్ అనమాట. నెక్స్ట్ ఇమాన్యుయల్ అయితే నార్మల్ గేమ్ మోడ్లోకి వచ్చేసాడు అనమాట. సో రాబోయే రోజుల్లో ఇమాన్యుయల్ అయితే వెరీ వెరీ హై ఎపిసోడ్లు అయితే పాజిటివ్ ఎపిసోడ్లు అయితే పడుతున్నాయి. ఇదంటే ఫిక్స్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి 4th ప్లేస్లో ఎవరు ఉన్నారంటే దివ్య నిఖిత గారు ఉన్నారు. ఆ రోజుకి ఈ రోజుకి ఏం తేడా లేదనమాట. దివ్య నిఖిత గారు అయితే ఉన్నారు. ఆవిడ ఓట్లు బర్నీ గారు ఎలిమినేషన్ అయినా ఇంకా కొంత గొప్ప తన ఓట్లు అనమాట తనవి పడుతున్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి సంజనా గారు అయితే ఉన్నారు. నెక్స్ట్ సంజనా గారు రాము అయితే ఉన్నారనమాట. సంజనా గారు రాము కింద రీతు నెక్స్ట్ వచ్చేసరికి రీతు ఉన్నారు. రీతుకి అయితే చాలా పాజిటివ్ పడుతుంది. ప్లస్ మాధురి గారికి తనకి రైవల్రీ అయితే నడుస్తుంది కదా. సో అందువలన రీతుకి బాగా అయితే ఓట్లు పడుతున్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి సంజన అనమాట. సంజన ఎందుకంటే చాలా బాగా యాక్టింగ్ చేస్తుంది. బట్ చాలా అంటే చాలా నెగిటివ్ ఎపిసోడ్స్ అయితే పడుతున్నాయి. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. సంజన ఎలిమినేట్ అయినా నెక్స్ట్ వారాల్లో, ఈ వారం అయితే కారనమాట, నెక్స్ట్ వారాల్లో ఎలిమినేట్ అయినా కూడా మనం ఆచరించుకోవాల్సిన అక్కర్లేదు. సో నెక్స్ట్ వచ్చేసరికి రాము అయితే ఉన్నాడు అనమాట. రాముకి ఏంటంటే ఫర్ ద ఫస్ట్ టైం ఈ వీక్స్లో అయితే అసలు 1 అవర్ ఫోటేజ్లో 5 మినిట్స్ ఫోటేజ్ కూడా పడట్లేదు. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. బట్ ప్రస్తుతానికైతే రాము అయితే సేవ్ ఉన్నాడు. నెక్స్ట్ వచ్చేసరికి లాస్ట్ టూలో అయితే రమ్య అండ్ సాయి ఉన్నారనమాట. సాయి అయితే సేవ్ ఉన్నాడనమాట. లిస్టులో సాయి అండ్ రమ్య అయితే ఉన్నారు. రమ్య అయితే సేవ్ అయితే అయ్యే ప్రయత్నించే అసలు కాదనమాట సేవ్. ఎందుకంటే తను బిహేవ్ చేసేది కానీ వచ్చినదే హౌస్లోకి నెగిటివ్ నుంచి వచ్చింది. సాయి అయితే చాలా ఫస్ట్ వీక్లో అయితే బాగా అనిపించాడు. ఈ వీక్లో అయితే అంతగా ఏం కామెడీ అంత ఏం లేదు, ఉంది కొత్త గొప్ప, బట్ అంత తన నుంచి ఎక్స్పెక్ట్ చేసినంత అయితే రాలేదు. సో సాయి అయితే ప్రస్తుతానికి అయితే సేఫ్. బట్ మనం అందరూ అనుకునేది ఫస్ట్ దినం నుంచి అనుకునేది సాయి అనుకున్నాం. బట్ ట్విస్ట్ అయితే మారిపోయింది. మనం ఏమనుకున్నామంటే రమ్య గారు వాళ్ళతో వీళ్ళతో గొడవలు పెట్టుకొని కంటెంట్ క్రియేట్ చేస్తుంది బిగ్ బాస్ వాళ్ళకి అని అనుకున్నాం. బట్ అదైతే అవ్వలేదు అనమాట. సాయి గారిని అయితే సేవ్ చేశారు. రమ్య ఈజ్ ఎలిమినేటెడ్ ఫ్రమ్ ది బిగ్ బాస్ హౌస్. 7th వీక్ ఎలిమినేషన్ అయితే రమ్య, ఇదైతే ఫిక్స్. సో ఈ వీడియో అయితే ఏంటో ఉండబోతుంది. రేపు అనేది రాబోయే రోజుల్లో రేపు వీడియో ఏంటంటే బర్నీ గారు రీఎంట్రీ ఉంటుందా లేదా అనేది నేను రేపు వీడియో అయితే చేసేకైతే ప్రయత్నిస్తాను. సో రేపు అట్లే బాహుబలి ద ఎపిక్ ట్రైలర్ వచ్చింది కదా, ఆ మూవీ రివ్యూ కూడా ట్రైలర్ రివ్యూ చేసే కూడా ప్రయత్నిస్తా. సో ఈ వీడియో అయితే ఇంతే. లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేసి